ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయినప్పటికీ, హిందూ దేవీ దేవతల్ని అవమానించినప్పటికీ, తిరుపతి లడ్డు ఈ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించినప్పటికీ కూడా కొంతమంది కరుడు కట్టిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని మించిన వ్యక్తుల్లో ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కోవలో నడుస్తున్నటువంటి కొందరు కార్యకర్తలు కావచ్చు. ఎందుకంటే దైవం కన్నా ఎక్కువ మాకు ఈ పార్టీ అన్నట్లుగా భావిస్తున్నారు. అన్నట్లుగానే వీరి యొక్క వాదనలు అయితే ఉన్నాయి. ఒకసారి పక్కన సర్టిఫికేట్ చూడండి. ఇది ఆల్ఫా కంపెనీకి, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఆల్ఫా కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్. దీనికి హలాల్ సర్టిఫికేట్ ఉంది. అంటే 100% కూడా హలాల్ చేస్తున్నారు. అలాంటి హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఈ కంపెనీకి తిరుమల తిరుపతి అనే దేవస్థానానికి సంబంధించిన ఎంతో గొప్ప ప్రతిష్టాత్మకమైన లడ్డులు, అంటే ప్రసాదాలు తయారు చేసేటువంటి లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ని ఈ కంపెనీకి ఎలా ఇచ్చారు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కావాలనే ఒక ప్లాన్ ప్రకారమే టీటీడీ ఏదైతే ఉందో దీన్ని భ్రష్టు పట్టించాలి. టీటీడీని భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని రాకుండా చేయాలి. అప్పుడు మాత్రమే టీటీడీ మూతపడుతుంది, క్రైస్తవం అనేది వ్యాప్తి చెందుతుంది అనే కోవలో అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నించి ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలిన కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో, అంటే వైసీపీకి సంబంధించినటువంటి కరుడు కట్టిన తీవ్రవాదులను మించిపోయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మనకి పార్టీల కన్నా, మనకి కులాల కన్నా, మతాల కన్నా మన దేవుడే మనకు ముఖ్యం అనుకున్న ప్రతి ఒక్కరు ఒక్క నిమిషమైన ఆలోచించి ఇది జరిగింది తప్పు, చేసింది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే చేశారు కాబట్టి ఆ పార్టీ నుండి స్వచ్ఛందంగా బయటకు వచ్చేసేయండి.